ఆల్రెడీ టేబుల్ మీద ఎక్కేస్తున్నాను పాస్టర్ గారు. టేబుల్ మీదకి ఎక్కి ఫ్యాన్కి వేసేసుకుందంట. టీవీ చూస్తూ 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 ఫోన్ నెంబర్ కనబడితే నాకు ఫోన్ చేసింది. మీరు సేవకులు ప్రతిష్ఠింపబడ్డవాళ్ళు, మీరు కనుక చేస్తే ఎక్కడ ఆటంక ట్రాఫిక్ లేకుండా నేను త్వరగా చేయండి, లోకం మా ఆయన వచ్చేస్తారు, త్వరగా చేయండి అంది. ఆవిడ చచ్చింది అనుకో, ఆఖరి ఫోన్ నెంబర్ ఎవరిది? వాళ్ళ పని కాళ్ళ దండం పెడతానే, నువ్వు దిక్కిందకన్నా ఈలోగా మా ఆయన వచ్చేస్తాడు, నువ్వు దిగవే అక్క, నీకు నీ పాదం మీద పుట్టుమచ్చనేస్తాను, దిగవే అంత. అందుకు నా టేబుల్ మీద కూర్చో, నువ్వు టేబుల్ మీద కూర్చో. టైం లేదంటుంది, దిగ టైం లేదంట. టైం లేదు, నాకు మూడింది అట్ సార్, అయితే నాకు రావు కాలం వచ్చినట్టుంది. చేసుకోవాలనుకుంటున్నావు అంటే మా ఆయనకి తెలియకుండా చాలా అప్పులు చేశాను, అప్పుల వాళ్ళందరూ మా ఆయనకి చెప్పేస్తాను అంటున్నారు. ఆడితో కనుక చెప్తే పొడిస్తే గడ్డ పలుగుతో పొడిచి చంపేస్తాడు నన్ను, నేను చచ్చిపోతాను. నేను కొంచెం నిదానించి, నేను ఒక చిన్న మాట అడుగుతానమ్మా, చెప్పు, అడగండి. మీ సొంతూరు ఎక్కడ? కృష్ణా జిల్లా. ఎంతమంది పిల్లలు? 2 పిల్లలు. హైదరాబాద్ ఎందుకు వెళ్ళారు? బ్రతుకు తెరువు లేక హైదరాబాద్ వచ్చాం. ఓకే, ఏం జరిగింది అసలు? హైదరాబాద్ వచ్చిన ప్రారంభ దినాల్లో మా ఆయన రెక్కలు మొక్కలు చేసి సంపాదించినట్లుగా తీసుకొచ్చి నాకు ఇచ్చాడు. ఏదో గంజో గడువ తాగి పిల్లలకు పెట్టి పిల్లల్ని ఏదో చదివించాను. కాలక్రమేణా డబ్బు ఎక్కువైంది, చెడు అలవాట్లు ఎక్కువైపోయినాయి, వ్యభిచారానికి అలవాటు పడ్డాడు. నేను అప్పులు చేయక తప్పలేదు. అయ్యగారు, నేను అప్పు చేసి నేను ఒక్క టీ తాగిన పాపాన పోలేదు. కేవలం పిల్లల కడుపు నింపడానికి, పిల్లలకు ఫీజు కట్టడానికే చేశాను. నేనంటూ ఒక్క జాకెట్ ముక్క కూడా కొనుక్కోలేదయ్యా. ఇది జరిగింది. కానీ మా ఆయన నన్ను అర్థం చేసుకోరు. నేను అన్నాను, ప్రార్థన చేస్తా, ఈ రాత్రికి మీ ఆయన వచ్చాక కూర్చోబెట్టి ఉన్నది ఉన్నట్లుగా మీ ఆయనతో చెప్పు, అర్థం చేసుకునే మనస్సు ప్రభువుని ఆయనకి ఇస్తాడమ్మా. మా ఆయన నన్ను చంపడు కదా. ఎందుకు చంపుతాడమ్మా? నీ మనస్సులో ఉన్న విషయాలు మీ ఆయనతో పంచుకోమ్మా. అస్సలు మాట్లాడనివ్వడండి, మాట్లాడతాడులే, ప్రార్థన చేద్దాం. షాలేము రాజుగా ప్రభు కార్యాన్ని జరిగిస్తాడు, మాట్లాడమ్మా. వాళ్ళ ఆయన వచ్చిన తర్వాత చెప్పిందంట, ఏమండి, ప్రారంభంలోనే మీరు బాగానే పైసలు ఇచ్చారు, నేను పిల్లలకి పెట్టుకున్నా. కాలక్రమేణా పిల్లలకి కడుపు నింపడం కోసం, బళ్ళో చేర్చడం కోసమే నేను అప్పు చేశాను. ఈ అప్పు పూడ్చడానికి ఇక్కడ అప్పు చేశాను, ఈ అప్పు పూడ్చడానికి అక్కడ అప్పు చేశాను. ఒక్క జాకెట్ ముక్క కూడా నేను కొనుక్కోలేదు. వాళ్ళందరూ నన్ను బెదిరించి బ్లాక్మెయిల్ చేస్తున్నారు. ఈ మైక్రో ఫైనాన్స్ ఇచ్చిన వాళ్ళందరూ బ్లాక్మెయిల్ చేసి భయంకరమైన పరిస్థితి, కాల్ మనీ ఇట్లాంటి దుర్మార్గమైన పనులు చేశారు. భర్తతో చెప్తే వాడు తిరిగిపోతాడు, తాగుపోతాడైనా అర్థం చేసుకున్నా. నేనంటాను, భర్తకు తెలియకుండా మీరు ఏది చేయొద్దు, భార్యకు తెలియకుండా మీరు ఏది చేయొద్దు. రేపటి రోజున అకస్మాత్తుగా ఏదైనా జరిగితే ఎవరు దానికి బాధ్యులు? బైబిల్లో ఆధారాలు లేవా? ఎలీషా రోజుల్లో యవ్వన విధవరాలు వచ్చి ఎలీషా దగ్గర మొరపెట్టుకోలేదా? మీరు వృద్ధి చెందాలంటే, అభివృద్ధి చెందాలంటే మీకు యథార్థంగా ఎర్నెస్ట్ డిజైర్ ఫర్ ఇంక్రీజ్, అభివృద్ధి చెందాలి అనే యథార్థ హృదయం మీకు ఉండాలి. గుణవతి అయిన భార్య కోసం రాసింది అక్కడ. మగాన్ని పెట్టండి అక్కడ. మీరు ఏదైనా చూసారా, దాన్ని కొనాలనుకుంటున్నారా, విచారించండి.